హాయ్ అండి అందరికీ. ఎట్టిగా విఎక్స్ఐ ప్లస్ చేంజ్ అండి 2023 మోడల్ ఉంది, 5వ నెల. ఓకేనా, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే వెహికల్ ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని 98,000 మాత్రం తిరిగింది. దీనికి ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. ఇది ఓన్ ప్లేటే. ఓకేనా, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. అయినా కానీ తెలంగాణ కాకుండా కర్ణాటక కానీ అటు వేరే స్టేట్ ఏపీ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. సార్ దయచేసి మీరు ఒకసారి వీడియో చూడండి. చూస్తే మీకు ఏంటంటే ఒరిజినల్ కానీ కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు చెప్తే ఓకే నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. దయచేసి ఫొటోస్ మాత్రం అడగకండి సార్ అని చెప్పి ప్రతిసారి ప్రతి వీడియో చెప్తున్నారు సార్. మళ్ళీ ఫొటోస్ అడుగుతున్నారు సార్. ఫొటోస్ వల్ల మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. అన్నీ నేను చెప్పలేను కదా, ఫొటోస్ వల్ల మీకు ఏర్పడదు కాబట్టి నేను చెప్తలేను. సరే మీరు కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి నాకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే లేట్ చేయకుండా బయట నుంచి డెంటు పెయింట్ అనేవి అవన్నీ ఏం చెప్పకుండా లైట్గా మీకు ఉన్న విషయం నేను చెప్తా. ఒకసారి అయితే మీరైతే చూడండి. నేను షార్ట్ కట్లో మీకు తక్కువ టైంలో చెప్పాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. మీరైతే ఒకసారి చూడండి సార్. ఓకేనా, సరే లేట్ చేయకుండా వేగంగా రండి. ఓకే, ఇదే మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. కాకపోతే మీరు కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద ఆల్ ఉంటాయి కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి సార్. మీకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేవి ఖచ్చితంగా వస్తుంటాయండి. బయట మాత్రం చూసుకుంటే చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, అట్లాగే చిన్న చిన్నగా డెంట్లు ఉన్నాయి. అది కూడా అవన్నీ క్లియర్గా చెప్పడానికి వీలైతలేదు సార్, ఎందుకంటే మీరు చూస్తలేరు కాబట్టి నేను కూడా తక్కువ చేసి పెడుతున్నా చెప్పేసి నా ఉద్దేశం మీకు చెప్తున్నాను నేను. అట్లంటే ఇక డోర్ దగ్గర కూడా ఉన్నాయి అట్లా. సరే ఒకసారి అయితే ఇంటర్వ్యూ చూసుకుందాం. సరే ఇంతవరకు చెప్పగలుగుతాను నేను. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు. 98,000 షోరూమ్ ట్రాక్ తిరిగింది సార్. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. ఓకేనా, ఇది పెట్రోల్ ప్లస్ చేంజ్ 23 మోడల్, 5వ నెల. మళ్ళీ చెప్తున్నా సార్ నేను. ఒకసారి చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. సీట్లు మాత్రం ఎక్కడికైనా డ్యామేజ్ ఏం లేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సరే అట్లాగే మీకు బీడింగ్ అనేది చూపిస్తా. అది అన్నీ చూపించాలంటే మాత్రం టైం తీసుకుంటా సార్. ఇంకా అట్లా టైం తీసుకోకుండా మీకు షార్ట్ కట్లో చెప్పిస్తాను నేను. ఇదొకటి ఇందాక మీకు ముందు చూపించిన కదా, వెనక చూసుకోవచ్చు. ఇదొకటి సెకండ్ది. ఇది ఇటు సైడ్ది, స్టీరింగ్ సైడ్ది. ఓకేనా, మీకు ఇందాక చూపించిన అటు ఇది కూడా చూసుకోవచ్చండి. ఓకేనా, ఇంతే. ఇట్లా చూపించేసిందంటే మీకు అర్థం అవుతుందని చెప్పేసి నాకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి చెప్తాను నేను. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి సార్. ఇది ఓకేనా, ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నది. మీకు సిఎన్జి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఎయిర్ బ్యాగ్ మాత్రం ఓపెన్ కాలేదు. సరే ఇప్పుడైతే మీకైతే రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 98,000 సార్. ఇది ఓనర్ ఎత్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకేనా, ఇప్పుడు మీకు హెడ్ లైటు ఎట్లా ఉంది, సరే అనేది డ్యామేజ్ ఉన్నాయా లేదా అనేది మీకు డైరెక్ట్ నేను చూపిస్తా సార్. దీని ప్రైస్ ఓనర్ చెప్పే ప్రైస్ మాత్రం 10,80,000 ఓనర్ ఎత్తున్నాడు సార్. ఇది మన ప్రైస్ కాదు, మనం చెప్పే రేటు కాదు, మనకు దీనికి సంబంధం ఉండదు. కమిషన్ అయితే తీసుకుంటా సార్ నేను. అయితే ముంగట ఆపరం చెక్కేసుకున్నా ఓకేనే. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది. ఇక్కడ ఆయిల్ లీకేజ్లా ఇంకేదైనా యాక్సిడెంట్లా అనేది మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. ఓకే, అట్లాంటి ప్రాబ్లం లేదు సార్. మీకు డైరెక్ట్ లైవ్లో చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. నార్మల్గా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవన్నీ నేను చూపించి తెలుసుకోలేదు, మీకు టైం లేట్ చేసి తెలుసుకోలేదు కాబట్టి. ఓకే సరే, ఇండికేటర్ హెడ్ లైట్ ఓకే ఉన్నాయి. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను చాలా తక్కువ టైంలో పెట్టాలని చెప్పేసి మళ్ళీ అంటున్నాను సార్ నేను. ఓకేనా, ఇంకా వీలైతే కూడా ఇంకా తక్కువ టైం చేస్తా సార్ మీకోసం అన్న. వెనుక సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. డ్యామేజ్ మాత్రం అయితే ఏది లేదు. ఇప్పుడు మీకు సార్ దీని ప్రైస్ మరోసారి చెప్తాను, 10,80,000 ఓనర్ చెప్తున్నాను సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది సార్. ప్రైస్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తామండి. గ్లాస్ వచ్చేసి మీకు చూసుకుంటే మాత్రం ఇక్కడ 25 ఉంది. ఇది ఒకటి మీరు గమనించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది సీడీ ఉంది. ఇది 23 మోడల్ బండి. అక్కడ ముంగ గ్లాస్ చూసుకుంటే మాత్రం 25 ఉంది. ఇది కూడా చూసుకుంటే సీడీ ఉంది సేమ్. ఇది చెక్ చేసుకున్నా కానీ సేమ్ సీడీ ఉంది. ఇది చెక్ చేసుకున్న సేమ్ సీడీ ఉంది. అయితే ముంగ గ్లాస్ ఒకటే మీకు ప్రాబ్లం వచ్చి, ఇది ఓన్ ప్లేట్ సార్. ఇది ట్యాక్సీ ప్లేట్ మాత్రం కాదు. ఇది చూసుకోండి సార్, మీకు అన్నీ క్లియర్ చేపిస్తున్నా. అయితే ముంగట టైర్స్ ఎట్లున్నా అది కూడా చెప్తా చూడండి. టైర్స్ వచ్చేసి మీకు మాత్రం ముంగటి మాత్రం 100% ఉంటే, ఈ టైర్కి మాత్రం ప్రాబ్లం లేదు. అంటే స్క్రాచెస్ కనిపిస్తున్నాయి లేదు మీకు.
ఈ ముంగట బానెట్ పైన మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ముంగటి 2 టైర్ తీసుకున్నా కానీ 100% ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. వెనక తీసుకున్న మాత్రం ఒక 20-30% వరకు ఉంటుంది. ఉన్న విషయం నేను మీకు చెప్తున్నా, మీకు 100% ఐడియా ఉంటుందని చెప్తున్నా. ఇది కూడా సేమ్ అంతే, ఒక 40% వరకు ఉంటుంది. ఓకే, ఇంటీరియర్ వరకు చూసుకున్న ఓకే సార్. మళ్ళీ ఒకసారి రివ్యూ నేను చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒరిజినల్ చెప్పకపోతే మీరు నా దగ్గర రాకండి అసలే, అట్లా నేను ఖచ్చితంగా చెప్పేది. ఇట్టిగా VXA ప్లస్ CNG మోడల్ 2023 5వ నెల ఉంది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ 98,000 ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. అది కూడా మంచిది. చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి. అవి చేయించుకోవాలన్నా కనీసం అయితే మీకు ఒక 5-6 వేలు లేదా 10,000 మాత్రం ఖర్చు వస్తుంది. ఇన్సైడ్ ప్రజెంట్ బ్యాలెన్స్ టైర్స్ మాత్రం ముంగటి 2 ఒకే ఉన్నాయి. వెనకై మాత్రం ఒకటి 20-30%, ఒకటి మాత్రం 40% వరకు ఉంటుంది. ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చి 10,80,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.